హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రిబుల్ హ్యాపీ గర్ల్స్. ఈరోజు వీడియోలో మటన్ ఫ్రైతో మీ ముందుకైతే వచ్చేసాను. ఎప్పుడు మనం చికెన్ ఫ్రై, ప్రాన్స్ ఫ్రై ట్రై చేస్తాం కదా, చాలా రేర్గా మటన్ ఫ్రై అనేది ట్రై చేస్తారు. కానీ ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు మటన్ తెచ్చుకున్న గ్రేవీ కర్రీ కన్నా ఫ్రైయే ప్రిఫర్ చేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ బాగా క్లీన్ చేసుకున్న సాల్ట్ అండ్ లెమన్తో క్లీన్ చేసుకుంటే మటన్ అనేది నీచు వాసన అయితే రాదండి. బాగా క్లీన్ చేసుకున్న మటన్ కూడా మన జింజర్ గార్లిక్ పేస్ట్లో వేసి బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. మటన్ ముక్క ఆయిల్లో మగ్గుతూ ఉండగా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అనేది మీ ఇష్టం అండి, స్పైస్ లెవెల్ తగ్గ వేసుకోవచ్చు. ముక్కకు అంతా పట్టేదాకా మిక్స్ చేసుకోవాలి. మటన్ మగ్గుతూ ఉండగా 1 గ్లాస్ వాటర్ అయితే పోసుకుని కుక్కర్ మూత అయితే పెట్టేసుకుని ఒక 4 to 5 విజిల్స్ అయితే రావాలండి. 90% కుక్ అయితే చాలు. అదే మాంసం కనుక ముదురుగా ఉంటే ఒక 7 to 8 విజిల్స్ అయితే రావాలి. ఈలోపు మనం 3 మీడియం ఆనియన్ తీసుకుని చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలి. అండ్ 3 to 4 మిర్చి కూడా తీసుకోవాలి. కుక్కర్లోంచి ఆవిరంతా పోయిన తర్వాత ముక్క అనేది ఒక 90% కుక్ అయ్యేలాగా చూసుకోవాలండి. ఈ టైంలోనే మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి మనం ముందుగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవుతూ ఉండగా ఒక 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలండి. ఇందాక ఆల్రెడీ మనం మటన్లో వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం అయితే తగ్గిస్తున్నాం. ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం బాయిల్ చేసుకున్న మటన్ వాటర్తో సహా ఇందులో అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మాత్రం హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. అప్పుడే మనకి మటన్ ముక్క అనేది జ్యూసీగా టెండర్గా అయితే వస్తుంది. అడుగు పట్టకుండా ఫ్రై అనేది మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ టైంలోనే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ అనేది యాడ్ చేసుకోవాలి. త్రీ to 4 కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అండ్ కొంచెం కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై అయితే చేసుకోవాలండి. మటన్ ఫ్రై ఇలా దగ్గర పడుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కొరియాండర్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ మీట్ మసాలా వేసుకుని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. మసాలాలన్నీ యాడ్ చేసిన తర్వాత మనం లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలండి, లేదా ముక్క అనేది మాడిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఈ టైంలో మనం చిన్నగా చాప్ చేసుకున్న కొరియాండర్ లీవ్స్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. సో దట్ మనకి దాంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా ముక్కకు పడుతుంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకుంటే మన టేస్టీ మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ముక్క అయితే జ్యూసీగా టెండర్గా అదిరిపోతుందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.